వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం మీ యొక్క మనసు అనేది ఎలా పనిచేస్తుంది, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్కు ఉన్న భేదం ఏమిటి, మనం తెలియకుండా మాట్లాడిన మాటలు ఎలా నిజమవుతున్నాయి, మనం ఇప్పుడు ఉంటున్న ఈ లో ఫ్రీక్వెన్సీ నుంచి హై ఫ్రీక్వెన్సీకి ఎలా మారాలి, మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పనితీరు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఎవరి మాటను వింటుంది, మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ను ఎలా పూర్తిగా మీ కంట్రోల్లో ఉంచుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలియజేయడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి. అద్భుతమైన మనసు ఉంది, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. మీ మనసుకు 2 స్థాయిలు ఉన్నాయి. ఒకటి కాన్షియస్. కాన్షియస్ అంటే జ్ఞానానికి అనుగుణంగా ఉన్నది. రెండవది సబ్ కాన్షియస్ మైండ్. మీరు కాన్షియస్ మైండ్తో ఆలోచిస్తారు. మీరు ఏదైతే పదే పదే ఆలోచిస్తూ ఉంటారో అదే విషయం సబ్ కాన్షియస్ మైండ్లోకి చేరిపోతుంది. అది మీ ఆలోచన విధానాన్ని బట్టి రూపొందుతుంది. సబ్కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుందంటే, మీరు మంచిని ఆలోచిస్తే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది మంచిని అనుసరిస్తుంది. చెడుగా ఆలోచన చేస్తే చెడును అనుసరిస్తుంది. మీ మనసు పనిచేసే తీరు అనేది ఇదే. ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఒక్కసారి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక ఆలోచనను అంగీకరిస్తే వెంటనే దాన్ని ఆచరణలో పెడుతుంది. ఆసక్తికరమైన సున్నితమైన సత్యం ఏమిటంటే, మన యొక్క సబ్కాన్షియస్ మైండ్కు మంచి చెడుల మధ్య భేదం తెలియదు. మీ యొక్క ఆలోచన విధానం అనేది పాజిటివ్ వైబ్గా ఉంటే మీరు చక్కటి ఆరోగ్యాన్ని, సమృద్ధిని, డబ్బుని, విజయాన్ని అనుభవించగలరు. మీ యొక్క పని ఏమిటంటే, మీ భావన అనేది మీ సబ్కాన్షియస్ మైండ్ అంగీకరించే విధానంగా ఉండాలి. ఆ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది నమ్మినప్పుడు మీరు కోరిన విధంగా ఆరోగ్యం, శాంతి, సమృద్ధి లభిస్తాయి. మన మనసు యొక్క ముఖ్యమైన నియమం ఏమిటంటే, మీ కాన్షియస్ మైండ్ ఆలోచన స్వభావాన్ని బట్టి మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్కు తేడాలు తెలుసుకుందాం. కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ అనేటివి 2 కాదని గమనించుకోవాలి. అవి కేవలం పనులను ఆచరణలో పెట్టే 2 గోళాలు. మీ కాన్షియస్ మైండ్ అనేది మీ యొక్క కారణాలను చూసే మైండ్. ఈ కాన్షియస్ మైండ్ అనేది ఎంపికకు ఉపయోగపడుతుంది. ఏది మంచిది, ఏది చెడు, దేన్ని మనం స్వీకరించాలి, దేన్ని స్వీకరించకూడదు, పూర్తిగా మన యొక్క కాన్షియస్ మైండ్ ఆధీనంలోనే జరుగుతుంది. ఉదాహరణకు, మీరు ఇల్లు, పుస్తకాలు, మీ జీవిత భాగస్వామిని మీరు ఎన్నుకుంటారు. మరోవైపు వీటి గురించి మీరు కాన్షియస్గా ఆలోచించకపోయినా మీ యొక్క గుండె కంటిన్యూస్గా కొట్టుకుంటూ ఉండడం, మీ ఆహారం జీర్ణం అవ్వడం, శ్వాస తీసుకోవడం వంటి పనులు మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ ద్వారా ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటాయి. మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది తనకు నచ్చిన దాన్ని లేదా మీరు పూర్తిగా నమ్మిన దాన్ని స్వీకరిస్తుంది. కాన్షియస్ మైండ్ లాగా సబ్కాన్షియస్ మైండ్ కారణాలను పట్టించుకోదు. మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది భూమి లాంటిది. అందులో ఎటువంటి విత్తనం నాటినా మొక్క వస్తుంది, మంచిదైనా చెడు అయినా. మీ యొక్క ఆలోచనలు అనేవి విత్తనంల వలె చాలా చురుకైనవి. గుర్తుంచుకోండి, మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది మంచి చెడులను రుజువు చేయాలని అనుకోదు. ఉదాహరణకు, మీరు ఒక అంశాన్ని కాన్షియస్గా నిజమని నమ్మినప్పుడు అది నిజం కాకపోయినా మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది అది నిజమనే అంగీకరిస్తుంది. దానికి నిజానికి అబద్ధానికి తేడా తెలియదు. కాబట్టి దానివలన కలిగే ఫలితాలను మాత్రమే తీసుకొస్తుంది సబ్కాన్షియస్ మైండ్ అనేది. మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎంత అబద్ధపు మాటలైనా, ఎంత మోసపూరిత పనులకైనా అంగీకరిస్తుంది. ఒక్కసారి మనం ఒక సూచన సబ్కాన్షియస్ మైండ్కు ఇచ్చామంటే ఆ యొక్క సూచనను బట్టే సబ్కాన్షియస్ మైండ్ అనేది ప్రతిస్పందిస్తుంది. మీ కాన్షియస్ మైండ్ ఏదైతే నిజమని చెబుతుందో మీ సబ్కాన్షియస్ మైండ్ అదే నిజమని నమ్ముతుంది. మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కు మన యొక్క అవయవాలను వాడకుండానే వినగల శక్తి, చూడగల శక్తి ఉంది. దానికి దివ్య దృష్టి కూడా ఉంది. మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని విడిచిపెట్టి సుదూరంగా ప్రయాణం కూడా చేయగలదు. సరి అయిన సమాచారాన్ని కూడా మన వద్దకు తీసుకురాగలదు. మీ వ్యక్తిగత ఆలోచనలు మరి ఏ ఇతర ఆలోచనలైనా ముందే చదవగలదు. ప్యాకింగ్ చేసి ఉన్న కవర్లలో ఉన్న విషయాన్ని కూడా చదవగలదు. మీ సబ్కాన్షియస్ మైండ్కు ఏ విధమైన పరికరములు లేకుండా ఇతరుల యొక్క ఆలోచనలను అర్థం చేసుకునే స్వభావం ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే మనకు ఏమి అవసరం? సాధన. ఆ యొక్క ఇంపార్టెంట్ సాధనలు ఈ సిరీస్లలో చెప్తూ వస్తాను. ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి.
అప్పుడే మీకు ప్రతి ఒక్క సాధన రహస్యాలను మిస్ అవ్వకుండా చూసి ఆచరించగలుగుతారు. సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మీరు జీవితాంతం ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించండి. అంటే మనం ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటున్నాం, మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఫీడ్ అయి ఉంటుందో అదే మన జీవితంలోని జరుగుతుంది అని చెప్పుకుంటున్నాం. కాబట్టి మన జీవితంలో గొప్పగా బ్రతకడానికి మనకు ఏం అవసరం? మంచి చదువులు కానీ, మంచి డబ్బు కానీ, ఉద్యోగం కానీ, ఇల్లు కానీ, వ్యాపారాలు కానీ, ఇలాంటి అలవాట్లను, ఇలాంటి మైండ్ సెట్ను మనం ప్రతిరోజు సాధనా క్రమంలో మన యొక్క సబ్కాన్షియస్ మైండ్కు మనం గనక ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే ఆ యొక్క పరిస్థితుల్ని, అలాంటి వ్యక్తుల్ని మనకు పరిచయం చేయడం, అలాంటి అవకాశాలను మన వద్దకు తీసుకురావడం ఖచ్చితంగా చేస్తుంది. ఇది 100% ప్రూవ్ అయిన కాన్సెప్ట్. మీ సబ్కాన్షియస్ మైండ్కున్న అపరిమితమైన శక్తిని గుర్తించి స్వేచ్ఛ, సంతోషం, పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఆదేశించడమే. మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా సృజనాత్మకమైనది. అది దైవ సంబంధం కలది. కాబట్టి మీరు హృదయపూర్వకంగా ఆదేశించిన స్వేచ్ఛను, సంతోషాన్ని సృష్టించడం ప్రారంభిస్తుంది. కాన్షియస్ మైండ్ గేట్ వద్ద వాచ్మ్యాన్లా పనిచేస్తుందన్న విషయం మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటాను. అది చేసే అతి ముఖ్యమైన పనుల్లో ఒకటి మీ సబ్కాన్షియస్ మైండ్ను తప్పుడు ప్రభావాల నుంచి రక్షించడం. ఇప్పుడు ప్రధానంగా మనకు అర్థమైనది ఏమిటంటే, మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది ఆదేశాలకు, సూచనలకు మాత్రమే ప్రతిస్పందిస్తుందని అర్థమైంది. ఆ సబ్కాన్షియస్ మైండ్కు వ్యతిరేకించడం కానీ, తిరస్కరించడం కానీ ఏమీ తెలియదు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక పిరికి వాని వద్దకు వెళ్ళి ఇలా చెప్పండి, మీకు చాలా జబ్బు చేసినట్టు ఉంది, మీ మొహం మాడిపోయినట్టు ఉంది, ఈ యొక్క సముద్ర ప్రయాణం వల్ల మీకు వికారం కలిగినట్లు అనిపిస్తోంది, ఆ క్యాబిన్ వరకు నేను తోడొచ్చేదా అని అడగండి. ఆ యొక్క ప్రయాణికునికి మొహం నిజంగా మాడిపోతుంది. అప్పటికే తనకు సముద్ర ప్రయాణం వలన కలిగే వికారం గురించి మీరిచ్చిన సూచనలు భయంగా మారిపోయి ఉంటుంది. అతడు నిజంగానే క్యాబిన్లోకి వెళ్ళడానికి మీ యొక్క సహాయాన్ని కోరుతాడు. ఈ విధంగా వ్యతిరేకమైన సూచనలు నిజమై కూర్చుంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్లో జరిగినది. ఒక అతను 2 ఏళ్ల కింద నుంచి తన యొక్క సబ్కాన్షియస్ మైండ్కు ఇలా సూచన ఇచ్చుకున్నాడు, మా అమ్మాయికి జబ్బు నయం కావాలని ఉంది, అందుకోసం కావాలితే నా కుడి చేయినైనా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని. ఆ యువతికి భయంకరమైన కీళ్ళ నొప్పులతో, భయంకరమైన చర్మ వ్యాధితో బాధపడుతూ రకరకాల చికిత్సలు తీసుకుంటున్నారు. కానీ ఆమెకు డాక్టర్లు పెద్దగా సహాయపడలేకపోయారు. ఆ అమ్మాయి యొక్క తండ్రి నిరాశ పాలయ్యాడు. ఆయన తన మిత్రులతోనూ తనలో తాను ఇలా అనుకోవడం ఇంకా కొనసాగించాడు. తన కూతురికి నయం కావాలని చూడాలని ఉంది, అందుకోసం అవసరమైతే నా కుడి చేయినైనా ఇస్తాను అని. ఒకరోజు ఆ కుటుంబం అంతా ఒక కారులో బయలుదేరారు. ప్రయాణంలో ఆ కారు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఆ తండ్రి కుడి చేయి భుజం దగ్గర నుంచి విడిపోయింది. కూతురి యొక్క చర్మవ్యాధి, కీళ్ళ నొప్పులు ఆ సమయం నుంచి పూర్తిగా నయమైపోయాయి. ఇలా మీరు కూడా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కు సూచనలు ఇచ్చే ముందు ఎంతో జాగ్రత్త వహించాలి. సరి అయిన విషయాలను, మీకు మంచి విజయాన్ని తెచ్చిపెట్టే విషయాన్ని, సంపదను, సమృద్ధిని, మంచి జీవితాన్ని, జీవిత భాగస్వామిని, ఇలాంటి సూచనలు మాత్రమే ఇస్తూ ఉండండి. ఒక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది దేన్నైనా స్వీకరిస్తుంది. మీరు అన్న మాటనే అది ఆదేశంగా తీసుకుంటుంది. అతను అప్పుడు అన్నాడు, తన కూతురికి నయం కావడం నేను చూడాలి, అందుకు అవసరమైతే నా కుడి చేతినైనా ఇస్తాను అని. కాబట్టి ఆ యొక్క వర్డ్ అనేది సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయింది. చివరకు ఏం జరిగింది? తన కుడి చేయి పోయింది, తన కూతురికి పడ్డ జబ్బు కూడా పూర్తిగా పోయింది. ఇలా ఉంటుందన్నమాట మన యొక్క సబ్కాన్షియస్ మైండ్తో. సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎంతో తెలివైనది. దానికి అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసు. అది మీతో వాదించదు, ఎదురు జవాబు ఇవ్వదు. ఉదాహరణకు, నేను ఇది చేయలేను, నేను బాగా ముసలివాడైపోయాను, నేను బాధ్యత వహించలేను, నేను సరి అయిన చోట పుట్టలేదు, నాకు ఏ రాజకీయ నాయకుడు పరిచయం లేదు అని ఇలా అంటున్నప్పుడు మీకు తెలియకుండానే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో పూర్తిగా వ్యతిరేకమైన ఆలోచనలు మీరు నింపేస్తున్నారు.
దానికి అనుగుణంగానే అది స్పందిస్తుంది. నిజానికి మీకు జరగబోయే మంచిని మీరే అడ్డుకుంటున్నారు. మీ కోరికలను సాధించుకోవడానికి, మీ యొక్క నిరాశను అధిగమించడానికి ధైర్యంగా రోజుకి కొన్నిసార్లు ఇలా పలుకుతూ ఉండండి. నాలో ఈ కోరికను కలిగించిన ఈ మేధస్సు నా కోరిక సాకారం చేసే ప్రణాళిక వైపు తీసుకెళ్తోంది, దారి చూపుతుందని చెప్పండి. నా సబ్కాన్షియస్ మైండ్ చాలా డీప్గా ఆలోచన చేస్తుంది. ప్రతిదీ నా యొక్క డెవలప్మెంట్ కోసమే పనిచేస్తోంది. నాలో కలిగే ప్రతి ఆలోచన నా డెవలప్మెంట్ కోసమే ఉంది. నా యొక్క సబ్కాన్షియస్ మైండ్ చాలా తెలివైనది. నేను భావించినట్లే, నా మనసులో అనుకున్నట్లే నా బయట ప్రపంచంలో జరుగుతూ ఉంది. ఇలాంటి వాక్యాలను అనుకోవాలి. అలా కాకుండా మీరు మరోలా వేరే దారి లేదు, నేను ఓడిపోయాను, ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే మార్గమే లేదు, నాకు అందరూ ఆటంకాలు కలిగిస్తున్నారు, నన్ను అడ్డుకుంటున్నారు, ఇలాంటివి అంటున్నప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్కు మీకు సమాధానం అనేది రాదు, స్పందన అనేది ఉండదు. అలాంటి చెడు సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉంటాయి, కంటిన్యూ అయిపోతాయి. మీ మనసుకున్న చక్రాలను ఆపండి. కాసేపు కూర్చొని దీర్ఘంగా ఆలోచించండి. శాంతిగా, స్థిరంగా చెప్పండి, నా సబ్కాన్షియస్ మైండ్కు సమాధానం తెలుసు, అది నాకు ఇప్పుడు ప్రతిస్పందిస్తోంది. నేను నా సబ్కాన్షియస్ మైండ్కు ధన్యవాదాలు చెబుతున్నాను. ఎందుకంటే నా యొక్క సబ్కాన్షియస్ మైండ్కున్న అనంత మేజస్సుతో అన్ని విషయాలు తెలుసు. నాకు ఈ సమయంలో పరిపూర్ణమైన సమాధానాన్ని ఇస్తోంది. అలా జరుగుతూ ఉన్నందుకు నేను ఆనందిస్తున్నాను. ఓకేనా? మీరు మంచిగా ఆలోచిస్తే మీకు ఆ రోజంతా మంచే జరుగుతుంది. చెడుగా ఆలోచన చేస్తే అంతా చెడే జరుగుతుంది. మీరు ఎలా అయితే ఆలోచిస్తారో అలాగే తయారవుతారు. మీ సబ్కాన్షియస్ మైండ్ మీతో వాదించదు, అది కాన్షియస్ మైండ్ చెప్పే ఆదేశాలను మాత్రమే వింటుంది. మీరు ఈ ఖర్చు నేను భరించలేను అని అంటే అది నిజం కూడా కావచ్చు. అయితే మీరు అలాంటివి అనకండి. మీరు మెరుగైన ఆలోచనలు ఎంచుకోవాలి. నేను దీనిని కొంటాను, దీన్ని నా మనసులో ఆమోదిస్తున్నాను. మీకు కోరుకొని పొందే శక్తి ఉంది. మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంపదను, విద్యను, మంచి ఇల్లును, బైక్ను, కార్ను ఇలాంటి మంచివి ఎంపిక చేసుకోండి. నెక్స్ట్ మీరు అనే మాటలపై చాలా చాలా జాగ్రత్త వహించండి. మీరు ఎప్పుడే కానీ ఇది నా వల్ల కాదు, నేను భయపడుతున్నాను, నేను తక్కువ వాడిని, ఇలాంటి మాటలు అస్సలు అనకండి. ఎప్పుడు పాజిటివ్గా ఉండడానికి మాత్రమే ట్రై చేయండి. ఇంకా ఈ సిరీస్లలో వీడియోస్ కొనసాగుతూనే ఉంటాయి. మీ యొక్క మైండ్ సెట్ను ఉన్న మైండ్ సెట్ కన్నా ఉన్నతమైన మైండ్ సెట్ను ఎలా తీసుకురావాలో పూర్తిగా అయితే నేను పిన్ టు పిన్ చెప్పబోతున్నాను. ఈ సిరీస్లో ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఈ సబ్కాన్షియస్ మైండ్ సిరీస్ కంప్లీట్ అయ్యేలోపు మీరే కామెంట్ చేస్తారు, నేను పూర్తిగా నా మైండ్ సెట్ను మార్చుకున్నానని మీరే చెప్తారు. ఓకేనా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.